హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అంటే విశ్రాంత ఉద్యోగులకు వారి యొక్క పెండింగ్ డీఏ, పీఆర్సీ, అరియర్స్ గురించి అతి ముఖ్యమైన సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. ఇలా చేయకపోతే అరియర్స్ రావు అంటూ మరి ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిల అంశం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా గతంలో జరిగిన వేతన సవరణల వల్ల రావాల్సిన పీఆర్సీ బకాయిలు మరియు కాలక్రమేణా పెరిగిన కరువు భత్యం, డీఏ అరియర్స్ వంటివి కొన్ని లక్షల రూపాయల వరకు పేర్కొనిపోయి ఉన్నాయి. ఈ బకాయిలు అనేవి ఒక పెన్షనర్‌కు యొక్క జీవితకాలం అంటే తన జీవితకాల కష్టార్జితం. కానీ వివిధ ఆర్థిక కారణాల వల్ల ప్రభుత్వం వీటిని వాయిదాల పద్ధతిలో లేదా భవిష్యత్తులో విడుదల చేసేలాగా ప్రణాళికలైతే రూపొందిస్తోంది. మరి ఈ యొక్క భారీ మొత్తాలు తదనంతరం మీ కుటుంబానికి ఎంతో ఆసరాగా అయితే నిలుస్తాయి. కాబట్టి వీటిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరము. ప్రభుత్వం నుండి అందవలసిన ఈ నిధులు నేరుగా పెన్షనర్ల ఖాతాల్లోకి చేరాలనంటే కొన్ని సాంకేతిక మరియు చట్టపరమైన నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే లైఫ్ టైమ్ అరియర్స్ సంబంధించి నామినేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఒకవేళ పెన్షనర్ జీవించి ఉండగానే ఈ బకాయిలు విడుదలైతే ఎటువంటి సమస్య అనేది ఉండదు. కానీ ఒకవేళ అవి వచ్చే సమయానికి పెన్షనర్ జీవించి లేకపోతే ఆ డబ్బు ఎవరికి చెందాలి అనే విషయంలో ఎటువంటి గందరగోళం ఉండకూడదు. అందుకే ఈ యొక్క ఫామ్‌ను ముందుగానే పూర్తి చేసి ప్రభుత్వ రికార్డులలో భద్రపరచడం అత్యంత ఉత్తమమైన మార్గం. చాలామంది పెన్షనర్లకు అసలు ఈ ఫామ్స్ ఎక్కడ లభిస్తాయి? వీటిని ఎలా పూరించాలి? ఎవరికి సమర్పించాలి? అనే అవగాహన అయితే ఉండదు. దీనివల్ల వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరగలేక చాలామంది ఈ పనిని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే మీ సౌకర్యార్థం ఈ ప్రక్రియను సులభతరం చేసే సమాచారాన్ని మనకు ఇక్కడైతే తెలుసుకుందాము. మీ పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహించే కార్యాలయంలోనే అంటే మీ ఎస్టీఓలోనే ఈ దరఖాస్తు అందుబాటులో ఉంటాయి. వీటిని సరిగ్గా నింపడం ద్వారా మీ వారసుల భవిష్యత్తుకు ఒక భరోసా ఇవ్వవచ్చు మీరు. అదెలా అంటే పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగులందరూ కలిసి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక పెన్షన్ ఆప్షన్ కాదు. మీ కుటుంబ ఆర్థిక భద్రత కోసం మీరు చేయవలసినటువంటి బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఆర్థిక విషయంలో పక్కాగా ఉండటం అవసరము. రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఈ యొక్క నియమం తదనంతరం మీ కుటుంబానికి అందే ఆర్థిక రక్షణ కవచం వంటిది. పెన్షనర్లు మరణించిన తర్వాత వారి వారసులు కోర్టుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగకుండా ఉండాలి అనంటే ఇప్పుడే ఈ యొక్క చిన్న ప్రక్రియను పూర్తి చేయడం చాలా తెలివైన నిర్ణయం అవుతుంది. ముఖ్యంగా పెన్షనర్ మరణించిన తర్వాత వచ్చే బకాయిలను క్లెయిమ్ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియగా అయితే ఉంటుంది. కానీ నామినేషన్ ఉంటే అది చాలా సులభం అవుతుంది. ఒక పెన్షనర్ మరణించిన తర్వాత కూడా అతనికి రావాల్సిన పాత బకాయిలు ప్రభుత్వ ఖజానాలో అలాగే ఉండిపోతాయి. ఒకవేళ మీరు నామినేషన్ చేసి ఉంటే ఆ బకాయిలు మీ భార్య లేదా పిల్లలకు లేదా మీరు ఎంపిక చేసుకున్నటువంటి వారసులకు పూర్తి హక్కుదారులవుతారనమాట. అందుకే ఈ ఫామ్ అయితే ఉంది. ఫామ్ ఏ. పెన్షనర్ మరణించిన తర్వాత కూడా ఆ యొక్క పీఆర్సీ లేదా డీఏ బకాయిలను పొందేందుకు అర్హత అనేది ఎవరైతే నామినీ ఉంటారో వారు సాధిస్తారు. ఒకవేళ నామినేషన్ లేకపోతే ఈ మేరకు సబ్‌సెక్షన్ అంటే వారసత్వ ధృవీకరణ పత్రం స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి కోర్టుల చుట్టూ నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందులు మీ కుటుంబానికి కలగకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నామినేషన్ సౌకర్యాన్నయితే కల్పించింది. ఈ చిక్కులన్నీ తొలగిపోవాలంటే పెన్షనర్లు తమ యొక్క పెన్షన్ ఖాతాలలో ఇప్పుడే నామినీ వివరాలను నమోదు చేయాలి. దీనికోసం మీరు మీ పెన్షన్ డ్రా చేసే పరిధిలోని సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓకు స్వయంగా వెళ్ళాలి. అక్కడ నామినేషన్ ఫర్ లైఫ్ టైమ్ అరియర్స్ ఫామ్ ఏ అనే దరఖాస్తును అడిగి తీసుకోవాలి. ఈ ఫామ్‌లో మీ యొక్క వారసుడి పేరు, వారి ఆధార్ నెంబరు, మీతో ఉన్న సంబంధం, వారి బ్యాంక్ ఖాతా వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. దీనిని పూర్తి చేసి మీ ఎస్టీఓ కార్యాలయంలో సమర్పిస్తే వారు దానిని ఆన్‌లైన్ సిస్టమ్‌లో మరియు మీ యొక్క సర్వీస్ రికార్డులలో కూడా అప్డేట్ చేస్తారనమాట.
మరి పెన్షనర్స్ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు. తర్వాత చూద్దాంలే లేదా ఇప్పుడే ఏమైందిలే అనే ధోరణి భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు తీరని కష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈరోజే చేసేయండి నామినేషన్. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వచ్చే అరియర్స్ లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఆ డబ్బు తప్పుదారి పట్టకుండా లేదా ప్రభుత్వానికి తిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉండాలి అనంటే నామినేషన్ ఒక్కటే మార్గం. కాబట్టి వెంటనే మీ సమీపంలోని ఎస్టీఓ ఆఫీసును సంప్రదించి మీ వారసుల పేర్లను నామినేషన్ రికార్డులలో చేర్పించండి. మీ కుటుంబ సభ్యులకు మీరిచ్చే ఆర్థిక భద్రత మరియు మనశ్శాంతి ఇదే అవుతుంది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెన్షనర్స్ తమకు రావాల్సిన పీఆర్సీ, బకాయిలు, డిఏ అరియర్స్ కోసం నామినేషన్ చేయడం తప్పనిసరి. దీనికోసం ఫామ్ ఏ అనే దరఖాస్తునే ఉపయోగించాలి. ఈ ప్రక్రియకు ఈ ప్రక్రియను మీ సంబంధిత సబ్ ట్రెజరీ ఎస్టీఓలోనే పూర్తి చేయాలి. నామినేషన్ చేయటం వల్ల పెన్షనర్ మరణానంతరం వారసులకు కోర్టు సర్టిఫికేట్‌ల అవసరం ఉండదు. ఒకవేళ నామినీని వివరాలు మార్చాలనుకున్నా లేదా అనుకున్నా కూడా ఇదే ఆఫీస్‌లోనే మనకి మళ్ళీ నామినీని కూడా మనం మార్చుకోవచ్చు. సో, వారసుల ఆధార్ కార్డ్ మరియు బ్యాంకు వివరాలను సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుంది.